సోషల్ వెల్ఫేర్ మినిస్టర్. థ్యాంక్ యూ సార్. గౌరవ పీలేరు ఎమ్మెల్యే గారికి తన సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతిస్తున్నాము. ముందుగా శాసన సభాధిపతి గారికి మరియు సభకు నమస్కారం. అధ్యక్ష, నేను పీలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే సాయిని మాట్లాడుతున్నాను. మీరు అనుమతిస్తే సోషల్ వెల్ఫేర్ మంత్రి గారిని రెండు ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఫస్ట్ క్వశ్చన్, I would you like to know how many social residential schools in Andhra Pradesh? How many students are there? Respected Speaker, sir, the Andhra Pradesh Social Welfare Institutes are paid 189 social welfare students, sir. The total students 1,60,000 students, sir. Thank you, sir. Second question, what are the welfare schemes in social welfare residential schools? My dear Speaker, sir, providing quality education and financial support to undergraduate students, sir. Providing books, bags, shoes, uniforms, menu food items, sir. Thank you, sir. గౌరవ సామాజిక సంక్షేమ శాఖ మంత్రి గారు ఎంతో చక్కగా చెప్పారు. తదుపరి ప్రశ్న 241129 క్వశ్చన్ పై గౌరవ పరిశ్రమల మరియు వాణిజ్య శాఖ మంత్రి గారిని స్పందన ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. గౌరవనీయ సభాధిపతి గారికి మరియు సభకు నా నమస్కారములు. అధ్యక్ష, మన రాష్ట్రం పారిశ్రామిక శాఖ వలన ఎంతో అభివృద్ధి చెందింది. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ కర్నూలు ఎమ్మెల్యే గారిని తన సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతిస్తున్నాను. ముందుగా గౌరవనీయ సభాపతి గారికి మరియు సభకు నా నమస్కారాలు. కర్నూలు నియోజకవర్గం ఎమ్మెల్యే సీమేశ్వరు నేను. అధ్యక్ష, మీరు అనుమతిస్తే పారిశ్రామిక శాఖ మంత్రి గారిని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మొదటి ప్రశ్న, మన రాష్ట్రంలో పారిశ్రామిక ప్రాంతాలు పరిశ్రమలు ఏ విధంగా పనిచేస్తారో చెప్పగలరా అధ్యక్ష? ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు చెప్పండి అధ్యక్ష, చెప్పండి. అధ్యక్ష, మన రాష్ట్రంలో 1060 పైగా భారీ పరిశ్రమలు మరియు బహు పరిశ్రమలు పనిచేస్తున్నాయి అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. పారిశ్రామిక ఏ సంస్థలు తీసుకోవడం లేదు ప్రత్యేకంగా తెలుస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, కర్నూలు నియోజకవర్గం ఎమ్మెల్యే మహేష్ గారు తెలియజేమో పారిశ్రామిక శాఖ తీసుకున్న చర్యల వల్ల మన రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందుతుందని. అధ్యక్ష, రాష్ట్రం ఏర్పడి నుండి 10 సంవత్సరాలలో 1.4 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు సాకారమయ్యాయి అధ్యక్ష. అధ్యక్ష, అదేవిధంగా 2.54 లక్షల ఉద్యోగాల్లో సృష్టించబడ్డాయి. అయితే వాటిలో అత్యధిక పెట్టుబడి విలువలు రసాయనాలు మరియు పెట్రోకెమికల్స్ రంగం 36%, మౌలిక సదుపాయాలు 15%, ప్రాథమిక లోహాలు మరియు మిశ్రమ లోహాలు 6%, ఆటో మరియు ఆటో భాగాలు 6%, ఎలక్ట్రానిక్స్ 5% అవి మళ్లించబడ్డాయి అధ్యక్ష. అదేవిధంగా మన రాష్ట్రం నుండి ఎగుమతి అయ్యే ఉత్పత్తులలో ఔషధాలు, సముద్ర ఉత్పత్తులు, నౌకా నిర్మాణం మరియు తేలియాడి నిర్మాణాలు, సేంద్రియ రసాయనాలు, ఇనుము మరియు ఉక్కు, కలపగుజ్జు మరియు ఫైబర్ ఉన్నాయి అధ్యక్ష. ఫిజ్ రాష్ట్రంలో ఫిజ్ అనగా స్పెషల్ ఎకనామిక్ జోన్లు ఏర్పాటు చేసి పరిశ్రమల ద్వారా 10 లక్షలకు పైగా ప్రజలకు ఉపాధి అవకాశం కల్పిస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. రెండవ ప్రశ్న అధ్యక్ష, భారతదేశ ఆర్థిక వ్యవస్థకు మరియు రైతుల ఆదాయానికి ప్రాసెసింగ్ పరిశ్రమలు ఎలా సహాయపడుతుంది అధ్యక్ష? దీన్ని పారిశ్రామిక శాఖ మంత్రిని వివరించవలసిందిగా కోరుతాను. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో లక్షలాది మంది రైతులకు పనిముట్లను పరిశ్రమల ద్వారా తయారు చేసి అందిస్తున్నాం అధ్యక్ష. ఈ పరికరాల ద్వారా రైతులు సులభమైన పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, భారతదేశ వ్యవసాయ ఎగుమతులకు ప్రాసెస్లో పరిశ్రమలు ఎంతో సహాయపడుతున్నాయి. వీటి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించవచ్చు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ పరిశ్రమల మరియు వాణిజ్య శాఖ మంత్రి గారు ఎంతో చక్కటి పాయింట్ రేజ్ చేశారు. ఇది నిజంగానే సామాన్యుడికి ఉపయోగపడే సూచన. రాజకీయాలకు అతీతంగా ఇలాంటి సలహాలు వస్తేనే సభకు చాలా గౌరవం. తదుపరి ప్రశ్న 241130 క్వశ్చన్ పై గౌరవ ఎన్ఆర్ఐస్ అధికారత మరియు సంబంధాల శాఖ మంత్రి గారిని స్పందించవలసిందిగా కోరుచున్నాం.
గౌరవనీయమైన స్పీకర్ సార్ గారికి సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అధ్యక్ష, ఈరోజు కామనూరు చైతన్య రెడ్డి అని నేను మాట్లాడదలిచిన ముఖ్యమైన విషయం ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ అండ్ రిలేషన్స్ గురించి. అధ్యక్ష, మన దేశానికి విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు అంటే ఎన్ఆర్ఐలు గొప్ప ఆస్తి. వారు ఆర్థికంగా, సాంకేతికంగా, సాంస్కృతికంగా దేశ అభివృద్ధి విశేషంగా చాలా గొప్పగా సహకరిస్తున్నారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సత్యవేడి ఎమ్మెల్యే గారికి తన సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతిస్తున్నాను. ముందుగా సభకు నమస్కారం. సత్యవేడి ఎమ్మెల్యే ప్రళయకాయ ప్రభుదేవ నేను అధ్యక్ష మీ సమీక్షంలో సభాముఖంగా ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ అండ్ రిలేషన్ మినిస్టర్ గారిని కొన్ని ప్రశ్నలు అడగాలని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా మొదటి ప్రశ్న, ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ అంటే ఏమిటి? అసలు ఆ శాఖ వారు ఏం చించిపోస్తున్నారో తెలిపాలి అధ్యక్ష. అధ్యక్ష, మేము ఏం చించిపోస్తున్నామని ప్రజలకు తెలుసు అధ్యక్ష. ఎమ్మెల్యే గౌరవనీయ సత్యవేడి ఎమ్మెల్యే గారికి ఏం తెలుసు మాట్లాడుతున్నారు అధ్యక్ష. అది విదేశాల్లో ఉన్న భారతీయులకు సహాయం, రక్షణ, మార్గదర్శనం మరియు అవకాశాలు కల్పించడం అధ్యక్ష. పాస్పోర్ట్ సేవలు వేగంగా అందించడం జరిగింది అధ్యక్ష. వాళ్ళ ఆలస్యానికి మూడో ప్రపంచ యుద్ధం ముగిసిపోతుంది అధ్యక్ష, ఆలస్యం కాలేదు, అది చాలా వేగంగా జరిగిందని ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా తెలుస్తుంది అధ్యక్ష. ఎన్ఆర్ఐ మినిస్టర్ గారికి రెండవ ప్రశ్న, ఎన్ఆర్ఐ రిలేషన్ అంటే ఏమిటి అధ్యక్ష? అధ్యక్ష, మన దేశం మరియు విదేశాల్లో భారతీయుల మధ్య బలమైన బంధాలు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. భారతదేశం గురించి సమాచారం పంచడం, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహ్వానించడం, దేశ అభివృద్ధిలో వారిని చేర్చుకోవడం జరిగింది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఎన్ఆర్ఐ వారి మూడో ప్రశ్న, ఎన్ఆర్ఐ వాటి వల్ల లాభాలు ఏమిటి అధ్యక్ష? అధ్యక్ష, భారతదేశానికి పెట్టుబడులు చాలా గొప్పగా పెరుగుతాయి అధ్యక్ష. కొత్త ఉద్యోగాలు, కొత్త వ్యాపారాలు భారతదేశానికి వస్తాయి అధ్యక్ష. ప్రపంచవ్యాప్తంగా భారత ప్రతిష్ట చాలా గొప్పగా పెరుగుతుంది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ఎన్ఆర్ఎస్ అధికారులతో మరియు సంబంధాల శాఖ మంత్రి గారు ఎంతో చక్కగా చెప్పారు. సభాముఖంగా చర్చించి సానుకూలంగా నిర్ణయాలు తప్పక తీసుకుందాము. తదుపరి ప్రశ్న 241133 క్వశ్చన్ పై గౌరవ కార్మిక మరియు కర్మాకారక శాఖ మంత్రి గారిని వివరణ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. గౌరవ ఎమ్మెల్యే గారి, గౌరవ ఆంధ్రప్రదేశ్ సభాధిపతి గారికి నా నమస్కారాలు. ముందుగా నేను చర్చించనున్నది భవన నిర్మాణం. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ఆత్మకూరు ఎమ్మెల్యే గారిని తన సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతిస్తున్నాము. గౌరవ ఆంధ్రప్రదేశ్ సభాపతి గారికి నమస్కారం. నా తోటి ఎమ్మెల్యేలకు నమస్కారాలు. ఆత్మకూరు ఎమ్మెల్యే నియోజకవర్గం చిత్ర అభిలాషి నేను అధ్యక్ష మీరు అనుమతిస్తే లేబర్ మినిస్టర్ గారిని కొన్ని ప్రశ్నలు అడగాలని కోరుతున్నాను. అధ్యక్ష, ఈ మధ్య కాలంలో భవన నిర్మాణ కార్మికుల కొట్టడం జరిగింది అధ్యక్ష. ఎలాగంటే ప్రకృతిలో దొరికే ఇసుక మాఫియా దోచుకోవడం, అధిక ధరలకు అమ్ముకోవడం, భవన నిర్మాణ కార్మికులకు ఊపిరి అవకాశాలు లేనందున రోడ్డున పడ్డారు. ఇది చాలా దారుణం అధ్యక్ష. దీనిపై లేబర్ మినిస్టర్ గారిని వివరణ ఇవ్వగలరని సభాపతి సమక్షంలో కోరుతున్నాం అధ్యక్ష, గౌరవ ఎమ్మెల్యే గారైన శ్రీ అబ్బాస్ గారు చెప్పిన విషయం వాస్తవమే అధ్యక్ష. ఈ ఇసుక మాఫియాపై ప్రత్యక్ష దృష్టి పెట్టడం జరిగింది అధ్యక్ష. మా ప్రభుత్వం అంతిమధ్యేయం పేద ప్రజలకు ఉచితంగా ఇసుకను, ఊపిరి అవకాశాలు ఇవ్వడమే అధ్యక్ష. భారత ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం తీసుకున్న ప్రధాన చర్యలు మరియు లేబర్ కోటాలో చేసిన మార్పులు అధ్యక్ష. కనీస వేతనాలు, సామాజిక భద్రత, గ్రాట్యుటీ మరియు పని గంటలు మరియు వేతనాలు, నియామక పత్రాలు, మహిళా కార్మికుల రక్షణ, పిల్లల ఆరోగ్యానికి మేము చేసిన మార్పులు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ కార్మిక మరియు కర్మాకారక శాఖ మంత్రి గారు ఎంతో చక్కగా చెప్పారు. సభాముఖంగా చర్చించి సానుకూలంగా నిర్ణయాలు తప్పగా తీసుకుందాము. తదుపరి ప్రశ్న 241104 క్వశ్చన్ పై గౌరవ యువత మరియు క్రీడల రవాణా శాఖ మంత్రి గారిని స్పందించవలసిందిగా కోరుచున్నాం. గౌరవ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారిని తన సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతిస్తున్నాము. గౌరవనీయులైన సభాధిపతి నమస్కారాలు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే జి అభిషేక్ అని నేను మీ సమక్షంలో సభముఖంగా రవాణా శాఖ మంత్రి గారిని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను అధ్యక్ష.
మొదటి ప్రశ్న అధ్యక్ష, వీరి ప్రభుత్వం వచ్చిన తర్వాత రవాణా వ్యవస్థ చాలా దారుణంగా ఉంది అధ్యక్ష. వీరి ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకొని వివరించవలసిందిగా కోరుతాము అధ్యక్ష. అధ్యక్ష, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎటువంటి చర్యలు తీసుకుంటున్నామంటే రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఎన్నో పద్ధతులు తీసుకుంటున్నాం అధ్యక్ష. ఏమిటంటే ఆ చర్యలు రోడ్డు సిగ్నల్స్ మరియు చెక్ పోస్టులు ఎంతో బాగా జరుగుతున్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రమాదాలు జరగకుండా ఉంటాయని నేను మాటిస్తున్నాను అధ్యక్ష. అదే కాకుండా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేమి ప్రజలకు ఇస్తుందో చర్చిస్తాను అధ్యక్ష. అధ్యక్ష, ప్రతి రవాణాన్ని నిలిపి పరిశీలించే అధ్యక్ష, ఇలాంటివి మేము ఎప్పుడూ చూడలేదు అధ్యక్ష. జింక కొమ్ములు మరియు మృగ దంతాలను రవాణా చేస్తున్నారని మాకు ప్రజలు చెప్పారు అధ్యక్ష. దీనికి మేము రవాణాన్ని పరిశీలించడం కూడా జరిగింది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ యువ మరియు క్రీడల రవాణా శాఖ మంత్రి గారు ఎంతో చక్కగా చెప్పారు. సభాముఖంగా నిర్ణయించి సానుకూలంగా నిర్ణయాలు తప్పగా తీసుకుందాము. చివరి ప్రశ్న 251213 క్వశ్చన్ పై గౌరవ ముఖ్యమంత్రి గారిని స్పందించవలసిందిగా కోరుచున్నాను.